గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చదువుకుంటూ వెళ్ళాలి. సో రెగ్యులర్గా నన్ను అడిగే డౌట్స్ కానీ, నాకు చెప్పాలనుకున్న నేను చెప్పాలనుకున్న సందేశాలు కానీ ఇవన్నీ ఇక్కడ తెలియజేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి మానసిక దృక్పథం ఉండాలి, వాళ్ళని వాళ్ళు ఏ విధంగా సన్నద్ధం చేసుకోవాలి. పోటీ పరీక్షల్లో ఒక డిఫరెన్స్ ఉందన్నమాట. రెగ్యులర్గా అకాడమిక్ ఎగ్జామ్స్లో ఒక విధంగా ఉంటే పోటీ పరీక్షలో ఇంకో విధంగా ఉంటుంది. మనం డిగ్రీ పరీక్షలు కానీ, పీజీ పరీక్షలు కానీ రాసామనుకోండి, డిగ్రీలో పీజీలో పరీక్షలు రాసినప్పుడు చాలామంది పాస్ అవుతుంటారు, కొద్దిమంది ఫెయిల్ అవుతుంటారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అతి కొద్ది మంది పాస్ అవుతుంటారు, చాలామంది ఫెయిల్ అవుతుంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వటానికి కావాల్సిన లక్షణాలు ఏంటి, ఎందుకు చాలామంది విద్యార్థులు ఫెయిల్ అవుతుంటారో ఒకసారి చూద్దాం. ఒకటి, ఈరోజు అనుకుంటే 6 నెలల్లో 3 నెలల్లో కలెక్టర్లు అయిపోరు. ఒక సంవత్సరమో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో టైం పడుతుంది. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సివిల్స్ కానీ, గ్రూప్ 1 కానీ ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఎలా ఉండాలంటే, బేసిక్స్ కవర్ చేయటం, తర్వాత స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కవర్ చేయటం, ఆ తర్వాత మాక్ టెస్టులు రాయటం, ఆ తర్వాత యాక్చువల్ ఎగ్జామ్లో కూర్చోవటం. ఒక్కోసారి సీరియస్గా మనం ఎగ్జామ్ రాసినా సరే, మనందరికి తెలుసు, ముఖ్యంగా గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఒక్కోసారి ఒక్కొక్క అటెంప్ట్లో పాస్ అవ్వలేం. ఎందుకంటే ఏ స్థాయిలో పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి కాబట్టి. సో కనీసం ఇంట్లో 2-3 సంవత్సరాల సమయం అడిగి మనం ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావాలి. లేదా డిగ్రీ పీజీ చదువుకునేటప్పుడే, డిగ్రీ కానీ పీజీ కానీ చదువుకునేటప్పుడే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక ప్లానింగ్ వేసుకుని చదువుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్. సో ముందుగా మనకు కావాల్సినంత టైం. నేనేం చెప్తానంటే, మీరు అకాడమిక్గా ఏదైనా చదువుతూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫస్ట్ ప్రిపేర్ అవ్వమంటాను. ఉదాహరణకి పీజీ చేస్తూనో, పిహెచ్డి చేస్తూనో కూడా సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ మీ ధ్యేయం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనుకోండి, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనో, ఇగ్నో, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలోనో ఇట్లాంటి చోట పీజీ చేయొచ్చు, లేదా పిహెచ్డి కోర్సెస్ చేయొచ్చు. సో ఇట్లా అకాడమిక్గా ఒకటి కంటిన్యూ చేస్తూనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వెళ్ళండి. దాంతో 1 సంవత్సరం పట్టినా, 2 ఏళ్ళు పట్టినా, 3 ఏళ్ళు పట్టినా టైం వేస్ట్ చేసామనే భావన మనకు ఉండదు. దాంతోపాటు మనం ఆక్యుపైడ్గా ఉంటాం. అండ్ రెండో, చాలామంది ఇలా 2 పడవల మీద కాలు పెడితే నేనేమైపోతాను అని. మీరు డిగ్రీ పరీక్షలకి, పీజీ పరీక్షలకి సంవత్సరం మొత్తం చదవరు, సంవత్సరంలో 1-2 నెలల్లో సీరియస్గా చదువుతారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళు పీజీ, పిహెచ్డి చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టండి, తప్పలేదు. ఇదొకటి. రెండో అంశం, ఇక్కడ మన ఫోకస్ ఎలా ఉండాలి, ఏ విధమైన టెక్నిక్స్ పాటించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంతమంది చాలా బాగా చదువుతారు, కొంతమంది ఎంత బాగా చదివినా ర్యాంకులు రావు. చాలా బాగా చదివే వాళ్ళకు కూడా ర్యాంకులు ఎందుకు రావు, ఎందుకు గవర్నమెంట్ జాబులు రావు అంటే ఒక టెక్నిక్ ఉంటుంది చదువులో. ఆ టెక్నిక్ ఏంటో చెప్తాను చూడండి. ఉదాహరణకి నిన్న భారత ప్రభుత్వం, మోడీ గారు అనౌన్స్ చేశారనమాట, $15 మిలియన్
గావి అనే ప్రోగ్రామ్కి, GAVI అనే ప్రోగ్రామ్కి ఇండియా ఇస్తుందని చెప్పి. అసలు గావి అంటే ఏంటనేది మనకు తెలియాలి. గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. అంటే కొత్త రకమైన వ్యాక్సిన్స్కి, ఇమ్యునైజేషన్ రీసెర్చ్కి గావి అనే అలయన్స్ పనిచేస్తుంది అనమాట. సో ఇట్లా ఒక వార్త న్యూస్లోకి వచ్చినప్పుడు ఒక అంశం మనం బాగా క్షుణ్ణంగా చదివి దాని మీద నోట్స్ రాసుకోవాలన్నమాట. ఒక న్యూస్లోకి వచ్చినప్పుడు మనం క్షుణ్ణంగా చదివి దాని మీద మనం నోట్స్ రాసుకోవాలి. సో ఇలా చాలా రకరకాల అంశాలు. ఉదాహరణకి ఈ మధ్య కాలాపాని, లిపు లేక్, నేపాల్ ఇండియాకి మధ్య ఈ అంశాలు చాలా చర్చలో ఉన్నాయి. కాలాపాని అంటే ఏంటి, లిపు లేక్ అంటే ఏంటి. కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే విద్యార్థులు ఇమీడియట్గా ఒక మ్యాప్ తీసుకుని కాలాపాని ఎక్కడుంది, లిపు లేక్ ఎక్కడుంది, అండ్ చైనాకి ఇండియాకి మధ్య కూడా సరిహద్దులు ఇష్యూస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ కొత్తగా ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ కూడా మీరు ఇమీడియట్గా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. సో కొన్ని టెక్నిక్స్ తెలియాలి. టెక్నిక్స్ అంటే ఇవే. స్టాటిక్ పోర్షను, డైనమిక్ పోర్షను ఇంటిగ్రేట్ చేస్తూ చదవాలి. స్టాటిక్ పోర్షన్, డైనమిక్ పోర్షన్ సమన్వయం చేస్తూ చదవాలన్నమాట. అది నేర్చుకోండి. ఆ తర్వాత మూడో అంశం. సో ఫస్ట్ నేను డిస్కస్ చేసింది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఈరోజు అనుకుంటే వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా కలెక్టర్ అయిపోరు, కొంత టైం పడుతుంది. అందుకని డిగ్రీ చేస్తూ పీజీ చేస్తూ వెంటనే స్టార్ట్ చేయండి. లేదా వెంటనే స్టార్ట్ చేయలేని వాళ్ళు సివిల్స్ ప్రిపరేషన్, గ్రూప్ 1 ప్రిపరేషన్, గ్రూప్ 2 ప్రిపరేషన్ చేస్తూ వేరే అకాడమిక్ కోర్సెస్ కూడా కంటిన్యూ చేయండి. కేవలం వాటి మీదే కూర్చోవద్దు. చాలామంది మ్యామ్ నేను 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 చదువుతున్నాను మ్యామ్, ఏంటి మ్యామ్ అంటారు. 5 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 చదువుతూ నువ్వు ఇంకొక అకాడమిక్గా ఇంకేదైనా చేసి ఉండాల్సింది, ఇంకేదైనా కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఉండాల్సిందని నేను చెప్తాను. సో ఇది ఫస్ట్, ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్. సో సివిల్స్తో పాటు మీరు అకాడమిక్గా కూడా ఏదో ఒక చదువు కంటిన్యూ చేయండి. రెండో అంశం చెప్పాను టెక్నిక్. టెక్నిక్ అంటే స్టాటిక్ సిలబస్, డైనమిక్ సిలబస్ కలిపి చదువుకోవటం. స్టాటిక్ సిలబస్, డైనమిక్ సిలబస్ కలిపి చదువుకోవటం. మూడో అంశం. ఇప్పుడు మూడో అంశానికి వద్దాం. మూడో అంశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనలో చాలా ప్రెషర్, చాలా స్ట్రెస్ ఉంటుంది. అంటే మనలో చాలా ఒత్తిడి ఉంటుంది అనమాట. ఈ ఒత్తిడి అమ్మో నాకు వస్తా రాదా, నేను పాస్ అవుతానా లేదా, నేను చేయగలనా లేదా, ఇట్లాంటి యాంగ్జైటీ బాగా ఎక్కువైపోద్ది. సో అది ఎవరికైనా వస్తుంది. కొంతవరకు ఒత్తిడి ఉండటం సహజమే, కొంతవరకు ఒత్తిడి ఉండటం మంచిదే, కొంతవరకు మనలో ఒక రకమైన ప్రెషర్ ఉండటం కానీ, ఒక రకమైన యాంగ్జైటీ ఉండటం కానీ జరుగుతుంటుంది. అది తప్పేం కాదు, అలా ఉంటే ఎక్కువ ముందుకెళ్తాం. కానీ ఆ ఒత్తిడి వల్ల మన డిప్రెషన్కి వెళ్ళిపోవటం, ఆ ఒత్తిడి వల్ల మన వల్ల ఏమీ కాదేమో ఆలోచించడం, ఇవి తీసి పక్కన పెట్టండి. ఒకటి గట్టిగా నమ్మండి, ఒక మాట గట్టిగా నమ్మండి. ప్రపంచంలో ఇంకొక వ్యక్తి చేయగలిగాడంటే నేను కూడా చేయగలను, నాకు కూడా ఆ శక్తి ఉంది. సో ఒక మానవ మాతృడి పని చేశాడు, అతను కూడా ఒక మనిషే. ఒక ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, గ్రూప్ 1 టాపర్ అయినా, గ్రూప్ 2 టాపర్ అయినా అతను కూడా ఒక మనిషే. ఒక మనిషిగా ఆ వ్యక్తి చేయగలిగినప్పుడు నేను కూడా చేయగలను, నాకు కూడా సామర్థ్యం ఉంది, నేను కూడా ఎలా సాధించి తిరుగుతాను. ఫస్ట్ నేను చెప్పేది, స్ట్రెస్ వచ్చినప్పుడు, మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరో వచ్చి కాపాడరు, ఎవరో వచ్చి మీకు సహాయం చేయరు. మీ హీరో మీలోనే ఉన్నాడు, మీరే మీకు హీరో, మీకు మీరే కాపాడుకోవాలి. సో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎప్పుడు ఆశించి మోసపోవద్దు. ఫస్ట్ మీకు మీరున్నారు. స్ట్రెస్ అనిపించినప్పుడల్లా ఒకటి నమ్మండి, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. మన కోసం ఖచ్చితంగా ఒక శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది. ఆ శక్తి ఫస్ట్ మన పైన మనకి నమ్మకం ఉంటే ప్రపంచంలో అన్ని శక్తులు మనకు తోడై ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన పైన మనకు నమ్మకం ఉంటే ప్రపంచంలో అన్ని శక్తులు మనకు తోడై ఉంటాయి. సో చాలామంది ఏమంటారు తెలుసా, నేను చదువుకొని స్టార్ట్ చేస్తాను, నాకు అదృష్టం లేదు, నాకు చాలా దురదృష్టం, నాకు ఏ పోస్ట్ రాసినా 2 మార్కులతో పోతుంది, 3 మార్కులతో పోతుందని. ఇవన్నీ ఒట్టి మాటలు. సో దురదృష్టం అనే మాటను నమ్మొద్దు, అదృష్టం అనే మాటను నమ్మొద్దు. మీరే మీకు అదృష్టం, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో నేను ఒక చెప్తాను, నేను చాలా తక్కువ మార్కులు, చాలా పరిస్థితులు బాగాలేకపోయినా నన్ను నేను నమ్ముకుని నేను సివిల్స్ కొట్టగలిగాను. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, సివిల్స్ కొట్టేస్తారు. సివిల్సే కాదు, ప్రపంచంలో ఏ ఉద్యోగం అనుకుంటే ఆ ఉద్యోగం తెచ్చుకునే శక్తి ఉంటుంది.
కానీ ఒక టైం, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి. ఒక టైం, ఒక ప్లానింగ్, ఒక పద్ధతి ఉంటుంది. ఇది ఒకటి. ఇంకొకటి విద్యార్థులు రెగ్యులర్గా అడిగే అంశం చెప్తాను. మా పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇంట్లో సపోర్ట్ లేదు, ఇంట్లో వాళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏదో చిన్న ఉద్యోగం చూసుకోమంటున్నారు, నేనేం చేయాలి? సపోర్ట్ లేకుండా నేను సాధించగలనా? అన్నీ బాగుండి అందరూ సపోర్ట్ చేసి అందరూ మంచిగా ఉండి చేస్తే అది జస్ట్ ఒక విజయం అవుతుంది. దట్ ఈస్ జస్ట్ ఎ విక్టరీ. ఓకే, అన్ని కష్టాలు ఉండి అన్నిటినీ ఎదిరించి పోరాడితే అది హిస్టరీ అవుద్ది. నువ్వు చరిత్రని తిరగ రాస్తావు. సో ఎన్ని కష్టాలు, ఎన్ని కడగళ్ళు, ఎన్ని అడ్వర్స్ సిచ్యువేషన్స్ వచ్చినా నువ్వు ముందుకెళ్తూ ఉండాలి, అక్కడ ఆగిపోకూడదు. నువ్వు ప్రాపర్గా ముందుకు అడుగులేస్తూ ఉండాలి, అక్కడే ఆగిపోకూడదు. సో ఫస్ట్ థింగ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. రెండోది మీరు టెక్నిక్స్ తెలియాలి. మూడోది స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. నాలుగోది ఎన్ని కష్టాలు ఎవరు సహకరించకపోయినా నీ ప్రయాణం ఆగిపోవద్దు, నీ ప్రయాణం అక్కడితో నిలుపు చేయవద్దు. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలనుకున్న అంశం అన్నమాట. తర్వాత ఈ ప్లానింగ్ ఎలా ఉండాలి, మన టైం టేబుల్ ఎలా ఉండాలి, రోజువారీ మన టైం టేబుల్ ఎలా ఉండాలి. మీకు ఒక సివిల్స్ అభ్యర్థి టైం టేబుల్ ఎలా ఉండాలో చెప్తాను. సివిల్స్ అభ్యర్థి తన రోజుని ఏ విధంగా ఉంచుకోవాలో చెప్తాను. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్, స్టూడెంట్స్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళ టైం టేబుల్ చెప్తాను. రోజుకి 24 గంటల టైం, రోజుకి 24 గంటల టైం. ఈ 24 గంటల టైంలో మన కాలకృత్యాలు కానీ మన నిద్ర కానీ 10 గంటలు తీసేయండి. సో 14 గంటలు. ఈ 14 గంటల్లో 10-12 గంటలు ఎఫిషియెంట్గా వాడుకోవాలి. 14 గంటల్లో 10-12 గంటలు మనం పూర్తి స్థాయిగా సమర్థవంతంగా వాడుకోవాలి. సో 10-12 గంటలు పుస్తకం ముందు కూర్చున్నాము, చదివెక్కలేదు, అది కాదు. క్వాలిటేటివ్గా, నాణ్యత చాలా ఇంపార్టెంట్. అంటే మీరు 2 గంటలు చదివిన తర్వాత ఈ 2 గంటల్లో నేను ఏమి చదివాను నెమరేసుకోవాలి, దాన్ని రాసి చూసుకోవాలి. తర్వాత మళ్ళీ 2-3 అవర్స్ చదివిన తర్వాత నేను ఏం చదివానో రాసి చూసుకోవాలి. అదేవిధంగా చదువుతూ బుల్లెట్ పాయింట్స్ రాసుకోవాలి. ఆ రాసుకున్న బుల్లెట్ పాయింట్స్ని అప్పుడప్పుడు రివిజన్ చేసుకోవాలన్నమాట. ఎంత చదివినా రివిజన్ చేసుకోకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదవటం ఎంత ముఖ్యమో రివిజన్ కూడా అంతే ముఖ్యం. కంటిన్యూస్గా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రివిజన్ ఈజ్ అ కీ టు సక్సెస్. సో నేను ఇలా సక్సెస్ అయ్యానన్నా, చాలామంది ర్యాంకర్స్ సక్సెస్ అయ్యారన్న ఒక టిప్ ఏంటంటే, చదివింది వాళ్ళు సినాప్సిస్ రాసుకుంటారు. ఆ సినాప్సిస్ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది అనమాట. ఆ బ్రెయిన్లో ఆ సినాప్సిస్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇది కూడా మీకు డౌట్ రావచ్చు. ఒక సినాప్సిస్ని బుల్లెట్ పాయింట్స్లో రాసుకోవచ్చు, ఫ్లో చార్ట్స్ వేసుకోవచ్చు, డయాగ్రామ్స్ వేసుకోవచ్చు, లేదా ఒక సినిమా కథలాగా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఒక విజువలైజేషన్ మనం ఊహించి దాని మీద ఒక కథ అల్లుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెమొరీ టెక్నిక్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆ టెక్నిక్ని మీరు నేర్చుకోండి. సో బోర్ కొట్టినప్పుడు ఆ టెక్నిక్స్ చూసుకుంటూ ఉండండి. ఇది ఇంకొక అంశం. సో దీంతో పాటు చాలామంది అడిగే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే, మాకు మెమొరీ పవర్ తక్కువ ఉంది, చదివింది గుర్తుపెట్టుకోవడం ఎట్లా, ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం ఎట్లా అంటే, కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవన్నీ గుర్తుండట్లేదు, 2-3 సార్లు చదవాల్సి వస్తుందని. ప్రపంచంలో ఎవరి బ్రెయిన్ కూడా అయస్కాంతం ఉండదు. నేను సివిల్స్ పాస్ అయిన వాళ్ళలో సూపర్ న్యాచురల్ మెమొరీ పవర్ ఎవరి దగ్గర చూడాలి అంటే, ఒక్కసారి చదవంగానే మొత్తం ఒక పేజీ మళ్ళీ తిరిగి రాసేవాళ్ళు సివిల్స్ పాస్ అవ్వరు. ఎవరికైతే హార్డ్ వర్క్ ఉంటుందో వాళ్ళే సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటివి పాస్ అవుతారు. నేను చూసిన చాలామంది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలా కష్టపడి చదివేవాళ్ళు, కానీ వాళ్ళకి మెమొరీ పవర్ సూపర్గా ఉన్న వాళ్ళు ఏమీ లేదు. సో ఈ మెమొరీ పవర్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, మెమొరీ పవర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాను. మన బ్రెయిన్ ఉంది కదా, సో అందరూ చాలామంది బ్రెయిన్ గురించి రకరకాలుగా చెప్తారు. సో నేను సివిల్స్ గ్రూప్ 1 పరంగా చెప్తాను. మన బ్రెయిన్ కూడా అదొక మజిల్ లాగా, అది మజిల్ కాదు సైన్స్లో, కానీ నా దృష్టిలో అది ఒక మజిల్ లాగా అనమాట. అది ఎలా పనిచేస్తుందంటే, మనం దాన్ని ఎంత బాగా వాడుకుంటే అంత బాగా పనిచేస్తుంది. మన బ్రెయిన్ని మనం ఎంత బాగా వాడుకుంటే అంత బాగా పనిచేస్తుంది. దాన్ని మనం ఒక పద్ధతిలో వినియోగించుకోవాలి. మెమొరీ టెక్నిక్స్ పెట్టుకుంటూ, రిట్రీవ్ చేసుకుంటూ. ఉదాహరణకి నేను చదువుకుంది నిద్రపోతునో, బ్రష్ చేసుకుంటానో, ఏదైనా ఆలోచిస్తునో నేను ఏం చదివానని రివిజన్ చేసుకుంటాను. సో మన బ్రెయిన్ని ఎంత వాడుకుంటే అంత మెమొరీ పవర్ పెరుగుద్ది.
సో మన ఫోకస్ ఎక్కడో ఉండి, మనం ఏదో ఆలోచిస్తూ మన ఫోకస్ ఎక్కడో ఉండి మన మెమరీ పవర్ పెరగట్లేదంటే కష్టం. సో మన బ్రెయిన్లో మన మెమరీ పవర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ రెండోది, తర్వాత క్వశ్చన్ రెగ్యులర్గా నన్ను అడిగేవాళ్ళు, మేము చాలా పేదవాళ్ళం, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు, మెయిన్ సక్సెస్ అవ్వచ్చా అని. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను. ఇది ట్రూగా నా జీవితంలో నేను చూసిన కథ, మీకు తెలియాలి చాలామందికి. నేను 2004లో ఎగ్జామ్ రాశాను, 2005లో ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాతో పాటు ఒక అబ్బాయి సివిల్స్ ఇంటర్వ్యూకి వచ్చాడు. తను ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యాడు, ఇంటర్వ్యూకి వచ్చాడు అనమాట. ఐఏఎస్ ఇంటర్వ్యూకి ఢిల్లీకి వచ్చాడు 2005లో. నెల రోజులు ఢిల్లీలో ఉండటానికి 5,000 రూపాయలు తీసుకొచ్చాడు. ఢిల్లీలో నెల రోజులు ఉండటానికి 5,000 రూపాయలు డబ్బులు తీసుకొచ్చాడు. దానిలో ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం ఆ సంవత్సరం 4,200 ఒక ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టేశాడు. ఇంకా అబ్బాయి దగ్గర 800 ఉన్నాయి, 800 రూపీస్ ఫర్ 1 మంత్. ఓకే, ఆ 800తో అబ్బాయి కేవలం బ్రిటానియా బిస్కెట్లు రొట్టెలు తిని బతికాడు. ఆ 800తో ఆ అబ్బాయి నేను అడిగాను ఒకరోజు, అసలు నువ్వేం జాబ్ చేస్తావు, ఇంత కష్టంలో ఉన్నావేంటి అని చెప్పి. నేను విజయవాడలో రైల్వేలో చిన్న అవుట్సోర్సింగ్లో రైల్వే క్లీనింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ఆల్మోస్ట్ కూలీ లెవెల్ అనమాట. సో అట్లాంటి అబ్బాయి ఇంటర్వ్యూ దాకా వచ్చి రాగలిగాడు అంటే సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ దాకా రాగలిగాడు. మనం ఎందుకు రాలేం? సో పేదరికం అనేది మన లక్ష్య సాధనకు అడ్డు రాదు. మనం అనుకుంటే ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తే ఏ కష్టమో అడ్డు రాకూడదు. పేదరికం కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనకు ఒక అవకాశం, అంటే దానిలోంచి మనం పైకి వస్తే, దానిలోంచి మనం ఎదురెత్తే, అంతకంటే మనం గొప్పగా తయారవుతే నిజంగా మనంత గొప్ప మనుషులు ఇంకోటి ఉండరు. చాలాసార్లు మనం అనుకుంటాం అందరూ సపోర్ట్ ఉంటే బాగుంటుంది కదా, అందరూ సపోర్ట్ చేస్తే పైకి రావచ్చు కదా అని. సో అందరూ సపోర్ట్ చేసి డబ్బులు బాగుండి పైకి వస్తే అది పెద్ద గొప్ప విషయం కాదు. మనం అక్కడి నుంచి ఏం నేర్చుకోలేం, అలాంటి పరిస్థితి నుంచి మనం ఏం నేర్చుకోలేం. ఒక్కసారి మనం మనగా కష్టాల్లో ఉండి ఎదిగామనుకోండి, కష్టాల్లో ఉండి పైకి వచ్చామనుకోండి, మళ్ళా కింద పడిపోయినా మళ్ళీ పైకి వచ్చే శక్తి మళ్ళీ మనకే వస్తుంది అనమాట. సో నువ్వు ఎన్నిసార్లు కింద పడినా పైకి వచ్చే శక్తి ఎప్పుడు వస్తుందంటే నీకు నువ్వుగా పైకి ఎదిగినప్పుడు, నీకు నువ్వు స్వతహాగా పైకి వచ్చినప్పుడు. సో కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వలేను ఇలా ఆలోచించొద్దు. ఈ విధంగా అస్సలు ఆలోచించొద్దు. నీకు నువ్వు స్వతహాగా పైకి ఎలా ఎదగాలి, నీకు నువ్వు ధైర్యంగా ఎలా ఉండాలి అది ఆలోచించుకో. ఇప్పుడు ఈ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏముంటాయి, క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బేసికల్గా మనకి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలాంటి సబ్జెక్టులు ఉంటాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయి, ఎట్లాంటి పుస్తకాలు చదవాలి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయి, ఎట్లాంటి పుస్తకాలు చదవాలో ఒకసారి చెప్తాను. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, నువ్వు సివిల్స్ తీసుకో, గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, అవి అందరికీ కామన్ అనమాట. ఏమేమి సబ్జెక్టులు అంటే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ సబ్జెక్టులు అందరూ చదవాల్సిందే, అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్స్ తీరుతెన్నులు మారుతాయి, పరీక్షని బట్టి క్వశ్చన్స్ తీరుతెన్నులు మారుతాయి అనమాట. సో ఈ సబ్జెక్ట్స్కి బేసిక్ పుస్తకాలు ఏంటి, బేసిక్స్ చదవాలంటే ఎక్కడి నుంచి చదవాలి, అసలు ఈ సబ్జెక్ట్స్కి ఫౌండేషన్ ఏంటి. మనం ఇల్లు కట్టాలనుకుంటే ఒక ఫౌండేషన్ వేస్తాం, ఫౌండేషన్ మీద ఇల్లు నించుంటుంది. అలానే ఒక పరీక్ష రాయాలి అంటే మనం పడే శ్రమకి ఒక ఫౌండేషన్ ఉండాలి, ఆ ఫౌండేషనే బేసిక్ బుక్స్ అనమాట. ఆ బేసిక్ బుక్స్ ఏంటి, అసలు ఏమైనా సాధించాలి, ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు ఏం చదవాలి. సో ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఒక ప్లానింగ్ ఇస్తాను. ఫస్ట్, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ పూర్తిగా చూడరు. సిలబస్ చూడకుండా ఎగ్జామ్ దాకా వెళ్తారు, కోచింగ్ తీసుకుంటారు లేదా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ దాకా వెళ్తారు.
ఫస్ట్ మీరు సివిల్స్ రాయాలనుకుంటే సివిల్ సిలబస్, లేదా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ సిలబస్ ముందు క్షుణ్ణంగా చదవండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నా ఆ సిలబస్ క్షుణ్ణంగా చదవండి. సో సిలబస్లో ఉన్న అంశాలకు సంబంధించి అప్పుడు అధ్యయనం చేయటం మొదలెట్టండి. ఓకే, సిలబస్ ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ని మీ రూమ్కి అతికించుకోండి. సిలబస్ ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ని మీ రూమ్కి అతికించుకోండి పూర్తి స్థాయిలో. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాటికి సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలను కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, అసలు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుంది, ఏ టీచర్ బాగుంటారు, ఏ పుస్తకాలు చదవాలి, ఇవన్నీ పక్కన పెట్టి నేను చెప్పేది ఏంటంటే, అసలు క్వశ్చన్లు ఎలా వస్తున్నాయి, అసలు పాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వాళ్ళు ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత రేంజ్లో ఉన్నాయి క్వశ్చన్స్, పాత క్వశ్చన్ పేపర్స్లో ఏ ఏ టాపిక్స్ టచ్ చేశారు, ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుంటే ఇదే ఫస్ట్ మంత్రం, మన విజయానికి ఇదే ఫస్ట్ మంత్రం అనమాట. అండ్ వీలైతే గత 20-30 సంవత్సరాలుగా వచ్చిన పాత క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ మీద ఒక నెల రోజులు రీసెర్చ్ చేయండి. రోజు ఒక 5-6 గంటలు పాత క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసి అసలు క్వశ్చన్ ఎలా వచ్చింది, మీకు ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, ఆ క్వశ్చన్ ఎలా వచ్చిందో ఒక రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఇది సెకండ్ది. ఒకటి సిలబస్ చూడటం, రెండోది పాత క్వశ్చన్ పేపర్స్ చూడటం, మూడోది బేసిక్ బుక్స్ చదవటం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా బేసిక్ టెక్స్ట్ బుక్లు, స్కూల్ టెక్స్ట్ బుక్లు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవండి. 6th క్లాస్ టు 12th క్లాస్, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ పుస్తకాలు చదవండి. స్కూల్ టెక్స్ట్ బుక్లతో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, డిగ్రీ గైడ్స్, ఇవన్నీ మీకు మార్కెట్లో దొరుకుతాయి, ఇవి చదవండి. సో ప్రతి సబ్జెక్టు సంబంధించి. కమింగ్ టు ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్కి వద్దాం. ఇప్పుడు మనం పాలిటీ అంటాం. పాలిటీలో బేసిక్స్ ఏ పుస్తకాల్లో ఉంటాయి? బేసిక్ పాలిటీ అంటే రాజ్యాంగం గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి. రాజ్యాంగం గురించి డిడి బసు పుస్తకం ఉంది, సుభాష్ కశ్యప్ పుస్తకం ఉంది, తెలుగు మీడియం వాళ్ళకైతే మీకు ప్రభాకర్ రెడ్డి గారి పుస్తకం ఉంది, రామాదేవి గారి పుస్తకం ఉంది, కృష్ణారెడ్డి గారి పుస్తకం ఉంది. పాలిటీలో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సో మీ ఏదో ఒక పుస్తకం, ఒక బుక్, ఒక స్టాండర్డ్ బుక్ తీసుకుని చదవండి. అలానే చరిత్ర, హిస్టరీ ఏ పుస్తకం తీసుకున్నా చరిత్ర మారదు కదా, ముందు చరిత్ర నీట్గా చదవండి. చాలామంది అంటారు హిస్టరీ చదివేటప్పుడు నాకు డేట్లు గుర్తుండవు ఎలా అని. హిస్టరీతో డేట్లు అడిగే రోజులు తగ్గిపోయాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, సివిల్స్లోనే కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా రాను ప్రశ్నల యొక్క స్టాండర్డ్ పెరిగిపోతుంది. పాత రోజులలాగా పానిపట్ యుద్ధం ఏ రోజులో జరిగింది, ఆ ప్రశ్నలు అవుట్డేట్ అయిపోయినాయి. ఇప్పుడు అనాలిసిస్ బాగా పెరిగిపోతుంది. ఈవెన్ మీరు గమనిస్తే కొత్తగా వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్స్లో కూడా అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే విశ్లేషణ, పరీక్ష హాల్లో మన బ్రెయిన్ ఉపయోగించే క్వశ్చన్స్, బట్టి మక్కీ క్వశ్చన్స్ అడగట్లేదు. సివిల్స్లో కూడా స్పాంటేనిటీ అంటే పరీక్షకి వెళ్ళినప్పుడు మన బ్రెయిన్ వర్క్ అయ్యే విధంగా మన యొక్క విచక్షణ కానీ, మన యొక్క ఆలోచన దృక్పథం కానీ, మన యొక్క స్పాంటేనిటీ కానీ, అక్కడికక్కడ సమాధానం రాసే శక్తి మనకు ఉందా లేదా, అక్కడికక్కడ ఒక విషయాన్ని అనలైజ్ చేసే శక్తి మనకు ఉందా లేదా చూస్తున్నారు. సో దానికి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి కానీ బట్టి పట్టుకోవద్దు. ఓకే, ఇది సో పాలిటీ. తర్వాత హిస్టరీలో మనకి బిపిన్ చంద్ర బుక్ ఉంది, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, ఈ పుస్తకాలన్నీ ఉన్నాయన్నమాట. బిపిన్ చంద్ర పుస్తకాలు, ఎన్సీఆర్టీ పుస్తకాలు, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా పుస్తకం, స్పెక్ట్రమ్ వాళ్ళ మోడర్న్ ఇండియా పుస్తకం, అవన్నీ హిస్టరీకి బాగుంటాయి. అలానే ఎకానమీ, ఆర్థిక శాస్త్రం. ఎకానమీలో మీకు తెలుసో తెలీదో చాలామంది మాకు ఎకానమీ అంటే భయం అంటారు. ఎకానమీ అంటే భయపడద్దు, ఎందుకంటే మనకి ఎకనమిక్స్ సిలబస్లో లేదు, ఎకానమీ సిలబస్లో ఉంది. ఎకానమీకి కొంత తేడా ఉంది. ఎకానమీలో ఎక్కువ క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్, ఇప్పుడు జరిగే అంశాల మీద వస్తాయన్నమాట. ఉదాహరణకి గవర్నమెంట్ కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఆత్మ నిర్భర్ భారత్ అని మోడీ గారు 20 లక్షల కోట్లతో ఒక ప్యాకేజ్ ప్రకటించారు. దానిలో ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఏమి ఇచ్చారు? ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మారింది, ఎంఎస్ఎంఈ సెక్టర్ యొక్క నిర్వచనం మారిందనమాట. దాని గురించి తెలుసుకోండి, అలాంటివి ఉంటాయి. అంటే ఈవెన్ గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా స్టాటిక్ డైనమిక్ ఇంటిగ్రేట్ అయిన ఎకానమీ అడుగుతున్నారు. బేసికల్గా
పాత రోజుల్లో ఉండే ఎకానమీ టెక్స్ట్ బుక్లో వాటికంటే కూడా న్యూస్ పేపర్ రీడింగ్ అనమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే లైవ్ మింట్, బిజినెస్ స్టాండర్డ్ లాంటి న్యూస్ పేపర్స్ చదవండి. లైవ్ మింట్, బిజినెస్ స్టాండర్డ్ లాంటివి. ఎకానమీ ఈజీగా అర్థమవుతుంది, ఎకానమీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఏం అడగరు. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక సమస్య ఉంది, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్, ఎన్పిఏ నిరర్ధక ఆస్తులు అని. దానికోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏంటి? ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ ఎప్పుడు తీసుకొచ్చింది? ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, విజయ్ మాల్యా అని ఎక్స్ట్రాడిట్ అవ్వబోతున్నారు. ఆయన గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళిపోయి ఆయన బ్రిటన్లో ఉంటున్నారు, పారిపోయి ఆల్మోస్ట్. సో ఆయన్ని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం సఫలీకృతం కాబోతుంది. విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ 9,000 కోట్ల పైగా కట్టాలి. సో ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు భారతదేశంలో ఉన్న చట్టాలు ఏంటి, ఉన్న పాలసీస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటే అదే ఎకానమీ. దాన్ని మీరు ఏదో భయపడిపోయి కష్టపడి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అలానే జాగ్రఫీ. సో చాలామంది జాగ్రఫీని భయపడతారు. మీకు సివిల్స్లో ఎంత సింపుల్ క్వశ్చన్స్ వస్తాయంటే, గత సంవత్సర కాలంగా వార్తల్లో ఉన్న ప్లేసెస్, ఏదైతే ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయో వాటి మ్యాప్ పాయింటింగ్. సింపుల్ థింగ్ చెప్తాను, వుహాన్ అనే ప్లేస్ న్యూస్లో ఉంది. వుహాన్, అసలు కరోనా వైరస్ అనేది చైనా వుహాన్లోనే స్టార్ట్ అయినట్టు చాలా కథనాలు చెప్తున్నాయి. ఎంతమంది మనలో వుహాన్ గురించి మ్యాప్ పాయింటింగ్ చూశారు? వుహాన్ ఎక్కడుందో, చైనాలో ఏ వైపున ఉందో ఎవరైనా లొకేట్ చేయగలరా? ఫస్ట్ అది ఆలోచించుకోండి. ఇదే వుహాన్ 2 ఏళ్ల క్రితం కూడా న్యూస్లో ఉంది, సంవత్సరాల క్రితం. ఎందుకు న్యూస్లో ఉంది? ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చైనీస్ ప్రీమియర్తో ఇన్ఫార్మల్ సమ్మిట్ పెట్టారు వుహాన్లో. సో వుహాన్ లొకేషన్, వుహాన్ చైనాలో ఎక్కడుంది, ఆ లొకేషన్ చూడండి, అది ఇంపార్టెంట్. సో చాలామంది జాగ్రఫీని భయపడేటప్పుడు మనం లొకేషన్ చూసుకోవాలి. ఇరాక్లో ఇరాన్ జనరల్ మీద, సులైమానీ మీద అటాక్ జరిగింది ఒక 5-6 నెలల క్రితం. ఇరాక్లో జరిగింది. అది ఎక్కడుంది లొకేషన్? ఆ బాగ్దాద్ ఎక్కడుంది లొకేషన్? ఇరాక్ చుట్టుపక్కల కంట్రీస్. అదేవిధంగా పాలస్తీనా ఇజ్రాయెల్ క్రైసిస్. సో వార్తల్లో వచ్చే లొకేషన్స్ చూసుకోండి. జాగ్రఫీ బేసిక్స్, బేసిక్ టెక్స్ట్ బుక్లు, స్కూల్ టెక్స్ట్ బుక్లు, ఎన్సీఆర్టీ పుస్తకాలు, తెలుగు అనువాదం కూడా చాలా వరకు వచ్చాయి, ఎన్సీఆర్టీ పుస్తకాలు. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ భౌగోళిక శాస్త్రం, ఇంటర్మీడియట్ డిగ్రీ టెక్స్ట్ బుక్లు తెలుగు మీడియం వాళ్ళకి భౌగోళిక శాస్త్రం శుభ్రంగా సరిపోతుంది. నీట్గా ఫస్ట్ అది నేర్చుకోండి, అది నోట్స్ రాసుకోండి. చాలామంది నవల్లాగా చదివి వదిలేస్తారు, అది తప్పు. నవల్లాగా చదివి వదిలేయటం కాదు, నీట్గా నోట్స్ రాసుకోండి, ఒక పద్ధతి ప్రకారం నోట్స్ రాసుకోండి. ఎంత బాగా నోట్స్ రాసుకుంటే మీకు అంత బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో జాగ్రఫీ తర్వాత ఇప్పుడు ఎక్కువగా క్వశ్చన్స్ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ సివిల్స్లో కానీ ఎక్కువగా క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ శాస్త్రం, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ మీద వస్తున్నాయి. ఉదాహరణకి 2020 ఎన్విరాన్మెంటల్ డే 2 రోజుల క్రితం జరిగింది. జూన్ 5వ తారీఖు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజు థీమ్ ఏంటి? మనలో ఎంతమంది చెప్పగలరు? ఆ రోజు తీసుకున్న థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ. ఆ రోజు తీసుకున్న థీమ్ సెలబ్రేటింగ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీని మనం నిజంగా మనకున్న జీవ వైవిధ్యాన్ని మనం ఆస్వాదించడం. ఈ థీమ్స్, ఇలాంటి థీమ్స్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి, ఆ టాపిక్ మీద క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి, ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించి IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. IUCN రెడ్ లిస్ట్లో రకరకాల అంశాలు ఉన్నాయి, వాటి గురించి చదవండి. అదేవిధంగా కేరళలో ఏనుగుని చంపేశారు, ఏనుగుల్ని చంపేస్తున్నారు, దాని గురించి. సో ఇట్లా చిన్న చిన్నవి. అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన భారతదేశంలోని చట్టాలు ఎలాంటి చట్టాలు ఉన్నాయి? బయోడైవర్సిటీ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇట్లా అనేక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు కూడా చూసుకోండి, ఎన్విరాన్మెంట్ సంబంధించిన చట్టాలు అనమాట. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చిందా, కొత్త విధానాలు, సిద్ధాంతాలు తీసుకొచ్చిందా? మీరు చూశారు LG పాలిమర్స్, విశాఖపట్నంలో LG పాలిమర్స్, దాని మీద స్టెరీన్ గ్యాస్. ఆ గ్యాస్ గురించి డీటెయిల్ రీసెర్చ్ చేశారా? ఆ గ్యాస్ ఏ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు, ఏ ఇండస్ట్రీస్లో అవి ఎక్కువ వాడతారు, ఎందుకు అదంతా మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుంది స్టెరీన్ గ్యాస్ పీలిస్తే, ఎందుకు అది ఫ్యాటల్, ఎందుకంత డెడ్లీ గ్యాస్ అది ఒకసారి చూడండి. సో ఏదైతే న్యూస్లో ఉందో దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి, దాన్ని లింక్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. సో అలానే బయోడైవర్సిటీ గురించి కూడా చదువుకోవాలి, పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. దానికి సంబంధించి మీకు అంతర్జాతీయంగా కొన్ని వడంబడికలు ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి.
సో నెక్స్ట్ థింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. మీరు వినే ఉంటారు లాస్ట్ 3-4 రోజుల నుంచి నెక్స్ట్ సమ్మిట్ ట్రంప్ గారు G7 సమ్మిట్కి ఇండియాని ఇన్వైట్ చేయనున్నారు. ఈసారి G7 సమ్మిట్ని ట్రంప్ హోస్ట్ చేస్తుంది కాబట్టి హోస్ట్ చేసే కంట్రీ స్పెషల్ ఇన్వైటీస్ని పిలవచ్చు. సో G7 G11గా మారబోతుందా? G7 G11గా మారబోతుందా? ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు G7లో జారబోతున్నాయా అనేది క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది. సో మీకు ఫస్ట్ ఫిలిమ్స్లో బిట్టే వస్తుంది, G7 దేశాలు ఏంటి? G7 దేశాలు ఇండస్ట్రియలైజ్ కంట్రీస్, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలు. సో ముందు ఆ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాల్లో వచ్చే నవంబర్లో 2020 నవంబర్లో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నిక జరగబోతోంది. ఈ పార్టీకే అమెరికా మనందరికీ తెలిసిపోయింది, డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అయితే డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బిడెన్ క్యాండిడేట్ అవబోతున్నారు. సో ఈ ఎన్నిక ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా అమెరికాలో స్ట్రాంగ్ 2 పార్టీ సిస్టమ్ ఉంది. ఈ బై పార్టీ సిస్టంలో ఎన్నిక ఎలా ఉండబోతోంది? అమెరికన్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నిక అవుతారు? సింపుల్. ఇట్లాంటివి కొంచెం చూసుకుని నేర్చుకోవాలి అంతర్జాతీయ సంబంధాల్లో. దీంతో పాటు సార్క్ అంటే ఏంటి, ఆసియాన్ అంటే ఏంటి? రీసెంట్గా ఇండియా నేను ఆర్సీఈపీలో ఉండను అని చెప్పింది. వాట్ ఈజ్ ఆర్సీఈపీ? రీజనల్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. దానిలో ఉన్న సభ్యులు ఎవరెవరు ఉండబోతున్నారు? జస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. అలానే ఇండియా పాకిస్తాన్ మధ్య అంశాలు, తర్వాత ఆఫ్రికాకి సంబంధించిన అంశాలు రెగ్యులర్గా న్యూస్లోకి వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ చూసుకోండి, అవే అంతర్జాతీయ సంబంధాలు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్. చాలామంది కరెంట్ అఫైర్స్ పరీక్షకి ఎన్ని రోజుల ముందు నుంచి చదవాలి, ఎంత ముందు నుంచి చదవాలనుకుంటారు. మీరు ఎప్పుడైతే పరీక్ష రాస్తున్నారో కనీసం 15 నెలల ముందు నుంచి చదవండి. 12 నుంచి 15 నెలల ముందు నుంచి చదవండి. సేఫ్ సైడ్ ఉండాలంటే సంవత్సరంన్నర. మీరు పరీక్ష రాసే సంవత్సరంన్నర ముందు నుంచి చదవండి. అండ్ ఇక్కడ మీకు చెప్తున్నాను, క్వశ్చన్స్ స్టాండర్డ్ బాగా పెరిగిపోయింది. మీరు అది సివిల్స్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ప్రశ్నల స్టాండర్డ్ బాగా పెరిగిపోయింది అనమాట. పాత రోజుల్లో లాగా నువ్వెన్ని మెట్లు ఎక్కొచ్చావు అలా అడిగే క్వశ్చన్స్ పోయినాయి. ఇప్పుడు అంతా ఎనాలిసిస్ క్వశ్చన్స్ వచ్చినాయి అనమాట. సో మీరు ఎంత బాగా న్యూస్ పేపర్ చదువుతారు, ఎంత బాగా విశ్లేషణ చేస్తారు, ఎంత బాగా న్యూస్ పేపర్ చదువుతారు, ఎంత బాగా విశ్లేషణ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ న్యూస్ పేపర్ విశ్లేషణ అనేది మీరు నేర్చుకోండి. రోజు 2-3 న్యూస్ పేపర్స్, 2-3 న్యూస్ పేపర్స్ చదువుతూ విశ్లేషణ చేయండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు న్యూస్ పేపర్స్ ఏం చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు న్యూస్ పేపర్స్ ఏం చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి, దాంతోపాటు ఆ న్యూస్ పేపర్స్ని ఎలా మన సిలబస్కి లింక్ చేయాలో ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో న్యూస్ పేపర్స్ ఏంటి, న్యూస్ పేపర్స్ ఎలా చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ న్యూస్ పేపర్స్ చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు ఏ న్యూస్ పేపర్స్ చదవాలి, ఆ న్యూస్ పేపర్స్ సిలబస్తో ఎలా లింక్ చేయాలో చూద్దాం. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ద హిందూ న్యూస్ పేపరు, ద ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపరు, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ అంటే న్యూస్ పేపర్ మొత్తం కాదు. ఈ న్యూస్ పేపర్లు 3 చదవాలంటే ఇంకేం చదివే పని ఉండదు, అంతా ఈ టైమే సరిపోద్ది. అలా కాదు, ఈ 3 న్యూస్ పేపర్లు పూర్తి స్థాయిలో ఎడిటోరియల్ పేజెస్ బాగా చదవండి. ఎడిటోరియల్ పేజెస్ బాగా చదివితే సరిపోతుంది. ఓకే. సో ఈ న్యూస్ పేపర్లో చదివేది మాకు అర్థం కావట్లేదు, మాకు రావట్లేదు అనుకునేవాళ్ళు, ఈ న్యూస్ పేపర్స్లో ఏమున్నాయో మాకు అర్థం కావట్లేదు, మాకు రావట్లేదు అనుకునేవాళ్ళు, సింపుల్. నేను యూట్యూబ్ ఛానల్లో రోజు 4-5 ఆర్టికల్స్ అనాలిసిస్ పెడతాను. బాలలత యూట్యూబ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్లో రోజు 4-5 ఆర్టికల్స్ అనాలిసిస్ పెడతాను. మీరు చూసుకోండి, మీకు అనాలిసిస్ అర్థమవుతుంది. ఓకే, అది చేయాలి. తెలుగు మీడియం వాళ్ళు న్యూస్ పేపర్స్ మీకు చాలా ఉన్నాయి. నమస్తే తెలంగాణ, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. వీటిలో ఎడిటోరియల్ పేజ్లో వచ్చే మాత్రం చదవండి. రాజకీయాలు చదవద్దు, ఎడిటోరియల్ పేజ్లో వచ్చేది చదవండి. ఓకే. తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి అని అడుగుతున్నారు. ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలో టిప్స్ చెప్తాను, బాగా ఆలోచించండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారో ప్రిపరేషన్, వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని రోజు ఒక 10 నిమిషాలు పావు గంట ఒక టాపిక్ మాట్లాడటం. వాళ్ళు చదివిన టాపిక్ వాళ్ళు స్పష్టంగా మాట్లాడటం అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఒక 1 రోజులు ఇంట్లో అద్దం పెట్టుకోండి. అద్దం ముందు మీకు సొంతంగా మాట్లాడండి. అద్దం ముందు ఒక టాపిక్ని ఎక్స్ప్రెస్ చేయండి ఫస్ట్ అది. సో ఒక 1-2 నెలల తర్వాత మీ సెల్ ఫోన్లో కెమెరా ఉంటుంది కదా, మీ ఇంట్లో ఉండేవాళ్ళకి ఆ సెల్ ఫోన్ ఇచ్చి కెమెరాతో వీడియో తీయించుకోండి. అప్పుడు మన ముఖ కవళికలు ఎలా ఉన్నాయి,
మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏ మాటలు ఎక్కువగా వాడుతున్నాం, వాడకూడని మాటలు ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అంటే మన ప్రజెంటేషన్, మన డీసెన్సీ, మన స్టైల్ ఆఫ్ టాకింగ్, మనలో అఫీషియల్ లుక్ ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒక నెల ఏమో అద్దంలో చూసుకోండి, అద్దంలో చూసుకుంటూ మాట్లాడండి. రెండో నెల, సెకండ్ మంత్, రెండో నెలలోనేమో మీ సెల్ ఫోన్ కెమెరాతో చేయండి. మూడో నెల నుంచి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూర్చోబెట్టుకుని వాళ్ళకు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి, లేదా మీ ఇంట్లో వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అట్లా ఒక 4 నెలలు అలా చేశారనుకోండి, మీకు 50% ఇంటర్వ్యూ భయం పోతుంది. నేను కూడా నేర్చుకున్న పద్ధతి అలానే. అండ్ నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు. సివిల్స్ ఇంటర్వ్యూకి నేను ఫస్ట్ ఇంటర్వ్యూ, మొట్టమొదటిసారి నేను ఇంటర్వ్యూకి వెళ్ళటమే సివిల్స్ ఇంటర్వ్యూ. ఆ సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఇంగ్లీష్ మీడియం అని పెట్టాను, కానీ నాకు ఇంగ్లీష్ అంతగా రాదు. మరి ఒక నెల రోజుల్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడానంటే, నేను ఆ నెల రోజులు ఏం ఆలోచించినా ఇంగ్లీష్లో ఆలోచించాను, ఏం మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడాను. సో దాంతో నాకు ఇంగ్లీష్ ఈజీగా అయిపోయింది అనమాట. ఏం ఆలోచించినా ఇంగ్లీష్లో ఆలోచించాను, ఏం మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడాను అనమాట. సో నాకు ఈజీ అయిపోయింది ఇంగ్లీష్లో చేయటం. సో మీరు కూడా ఒక 2-3 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. రోజుకు ఒక 10 నిమిషాలు, ఎవ్రీడే 10 మినిట్స్, రోజుకు ఒక 10 నిమిషాలు మీరు ఇంగ్లీష్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఇంటర్వ్యూస్ అలవాటు అయిపోతాయి. ఆ తర్వాత ఇంకొక విధానం, ఇంటర్వ్యూకి ఇంకొక విధానం ఏంటంటే, మీకు ఇప్పుడు సివిల్స్ ఇంటర్వ్యూ వాళ్ళ మాక్ ఇంటర్వ్యూస్ ఇంటర్నెట్లో దొరుకుతాయి. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి అనేవి ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ తీసుకుని ఆ క్వశ్చన్స్కి మీరు ఎలా రియాక్ట్ అవుతారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఈ జాబ్ కోసం ఎందుకు నువ్వు ప్రయత్నిస్తావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐఏఎస్ కోసం వెళ్ళావు, ఎందుకు నువ్వు ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నావు, బేసిక్ థింగ్, మీ ఊరు గురించి, మీ పేరు గురించి, ఎందుకు నువ్వు ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నావు, మీ ఊరు గురించి, మీ పేరు గురించి, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఉదాహరణకి నన్ను అడిగిన ప్రశ్నలు, నా స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలు చెప్తాను, నన్ను నా స్టూడెంట్స్ని అడిగిన ప్రశ్నలు ఇంటర్వ్యూలో చెప్తాను, క్లియర్గా వినండి. ఉదాహరణకి నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళావు, ఢిల్లీకి హైదరాబాద్కి కంపేర్ చేయమంటారు, ఢిల్లీకి హైదరాబాద్కి కంపేర్ చేయమంటారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ ఇన్ ఢిల్లీ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూకి అందరూ సూట్లు వేసుకెళ్తారు, బాగా ఎండాకాలం, ఇంటర్వ్యూస్ ఎండాకాలం జరుగుతాయి. ఎండాకాలం సూట్ అలవాటు లేని వాళ్ళు సూట్ వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తే సూట్ కంఫర్టబుల్గా ఉండదు అనమాట. వాళ్ళు అడుగుతారు, అబ్బాయి నువ్వు ఎన్నిసార్లు సూట్ వేసుకున్నావు ఇప్పటివరకు లైఫ్లో అని. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత నువ్వు గ్రాడ్యుయేషన్, నువ్వు ఏ గ్రాడ్యుయేషన్ చేసావు, ఏ రంగంలో నువ్వు బీఏ కానీ బీటెక్ కానీ బీఎస్సీ కానీ చదివావు, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు చదివిన యూనివర్సిటీ మీద అడుగుతారు, నువ్వు చదివిన యూనివర్సిటీ మీద అడుగుతారు. ఉదాహరణకు నన్ను ఉస్మానియా యూనివర్సిటీ మీద క్వశ్చన్స్ అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీ, నేను చదివింది ఉస్మానియా యూనివర్సిటీ అనమాట, దాని మీద క్వశ్చన్స్ అడిగారు. సో మనం చదివిన యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి, మన ఊరి గురించి తెలుసుకోవాలి, మన గురించి తెలుసుకోవాలి, మన గ్రాడ్యుయేషన్ గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత మనకి హాబీస్ ఉంటాయి అన్నమాట, మనకి హాబీస్ ఉంటాయి అన్నమాట. హాబీస్ అంటే చూడండి, కొంతమందికి గార్డెనింగ్ హాబీ ఉంటుంది, కొంతమందికి ట్రావెలింగ్ హాబీ ఉంటుంది. సివిల్స్ ఇంటర్వ్యూలో కానీ గ్రూప్ 1 ఇంటర్వ్యూలో కానీ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఉదాహరణకి సివిల్స్ ఇంటర్వ్యూలో అయితే మీకు డాఫ్ అనే ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. దానిలో మీ చరిత్ర మొత్తం ఉంటుంది. ఆ అప్లికేషన్లో మీ చిన్నప్పటి నుంచి ఏమేం చేశారు, ఏమేం చదివారు, మీకు వచ్చిన అవార్డ్స్ మెడల్స్ ఏంటి, ఇవన్నీ మీరు రాసి పంపిస్తారనమాట. మీ హాబీస్ ఏంటి, హాబీస్ కూడా ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోండి. ఈ మధ్య గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో కూడా మీ హాబీస్ ఏంటి అని అడుగుతున్నారు, అప్పుడప్పుడు చూసుకోండి ఒకసారి. ఈ మధ్య గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో కూడా మీ హాబీస్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట, అవి కూడా ఒకసారి చూసుకోండి. సో మీ హాబీస్ మీద కూడా కొంచెం ఇప్పటి నుంచే దృష్టి పెట్టండి. సో వీటన్నిటిని ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవుతే పబ్లిక్ స్పీకింగ్ కొంచెం అలవాటు ఉంటే, పబ్లిక్ స్పీకింగ్ కొంచెం అలవాటు ఉండి ఇప్పటి నుంచే దృష్టి పెడితే ఇంటర్వ్యూ పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. సివిల్స్ ఇంటర్వ్యూ అయితే దాదాపు 30 నిమిషాలు ఉంటుంది, గ్రూప్ 1 ఇంటర్వ్యూ అంటే 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. ఓకే, గ్రూప్ 2 ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్ 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు మనం టెస్ట్ చేయకుండా మన కోసం అంత పెద్ద పదవి ఇవ్వాలని మనం ఎలా ఆశించవచ్చు. సో టెస్ట్ చేయడం కరెక్టే, అది కూడా మంచి ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఇలా ఇంటర్వ్యూస్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. కమింగ్ టు మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చాలామంది అడుగుతారు. సింపుల్ థింగ్ చెప్తాను, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఈ 2 ఎగ్జామ్స్లో ఏది ప్రిపేర్ అయినా సిలబస్ తీసుకోండి. సిలబస్లో ప్రతి హెడ్డింగ్ గురించి ఒక 5 పాయింట్లు రాయండి. మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే,
మీకున్న సిలబస్లో ప్రతి హెడ్డింగ్ తీసుకుని ఒక 5 పాయింట్స్ రాయండి. ప్రతి హెడ్డింగ్ మీద ఒక 5 పాయింట్లు రాయండి. ఓకే, అప్పుడు ఆ సిలబస్లో ఉన్న అంశాల మీద మీకు పూర్తి అవగాహన. మీరు ప్రతి హెడ్డింగ్ గురించి సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్లో 5 పాయింట్లు వస్తే ఆటోమేటిక్గా మీకు 50% సబ్జెక్ట్ మీద ఐడియా వచ్చేస్తుంది, 50%. ఓకే, అండ్ ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. మెయిన్స్ ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు. సివిల్స్లో కానీ గ్రూప్ 1లో కానీ 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. కాకపోతే ముందే మనం చెప్పాలి, మనం ఏ భాషలో చేస్తున్నామో ముందే మనం చెప్పాలన్నమాట. కానీ కొంతమంది అంటారు మెయిన్స్లో కొన్ని పేపర్స్ ఒక భాషలో, కొన్ని పేపర్స్ ఇంకో భాషలో, అలా రాయడానికి లేదు. మీరు తెలుగు ఆప్ట్ చేసుకుంటే అన్ని తెలుగులో రాయాలి, ఇంగ్లీష్ ఆప్ట్ చేసుకుంటే అన్ని ఇంగ్లీష్లో రాయాలి. ఎక్సెప్ట్ తెలుగు లిటరేచర్. మీరు తెలుగు లిటరేచర్ తీసుకుంటే అది మీరు ఇంగ్లీష్ మీడియంలో జిఎస్ రాసినా తెలుగులో తెలుగు లిటరేచర్ రాయొచ్చు అనమాట. సో లిటరేచర్ ఆప్షన్స్ కాకుండా మిగతా ఆప్షన్స్ తీసుకుంటే మీరు అన్నీ ఒకటే భాషలో రాయాలి, ఎయిదర్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. కమింగ్ టు ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు, ఇంగ్లీష్లో చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూ తెలుగులో చేస్తే అక్కడ ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు. ఆ ట్రాన్స్లేటర్ మీరు చెప్పిన దాన్ని అక్కడ బోర్డు వాళ్ళకి వినిపిస్తారనమాట. మీరు చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వినిపిస్తారు. ఆ బోర్డు వాళ్ళు అడిగిన ప్రశ్నలు మీకు తెలుగులో చెప్తారు. కానీ నా సలహా ఏంటంటే వీలైనంత వరకు తప్పు మాట్లాడినా ఇంగ్లీష్లోనే మాట్లాడండి. సో డైరెక్ట్ కమ్యూనికేషన్ వల్ల చాలా లాభం జరుగుద్ది అనమాట. సో నెమ్మదిగా ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోండి. వాళ్ళు పెద్ద పెద్ద ఇంగ్లీషు, పెద్ద పెద్ద భాష ఏం అడగరు, నార్మల్ ఇంగ్లీష్ అడుగుతారు. చాలా నార్మల్గా మాట్లాడితే సరిపోద్ది. నేను పెద్ద సూపర్ ఇంగ్లీష్ ఏం మాట్లాడలేదు, నార్మల్ ఇంగ్లీషే, మామూలుగా మనం రోజువారీ మాట్లాడుకునే ఇంగ్లీష్ అనమాట. ఓకే, తర్వాత సివిల్స్ మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్. సివిల్స్ మెయిన్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి, దాదాపు 20, 25, 26 ఉంటాయి. దానిలో ట్రెండింగ్ ఆప్షన్స్ చెప్తాను. సోషల్ సైన్సెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ సైన్సెస్ అంటే ఏంటి? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి. అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతుంటే ఒక మంచిదే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయండి. ఎప్పుడు మీకు సివిల్స్ మీద అవగాహన వస్తే ఆ మరక్షణమే ప్రిపరేషన్ అనేది మొదలెట్టండి. అండ్ సివిల్స్ అనేది ఏదో ఒక పరీక్షకి సడన్గా కూర్చొని చదవటం కాదు. నా ప్రకారం సివిల్స్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. వే ఆఫ్ లైఫ్ అంటే అది మన జీవన విధానం అవ్వాలి. సివిల్స్ పాస్ అయ్యేదాకా సివిల్స్ మన జీవితంతో అనుసంధానం అయిపోవాలి. ఇప్పుడు మనం అంటున్నాం కదా కరోనాతో మనం బతకాలి అని, అలా సివిల్స్ కోరుకున్న వాళ్ళు సివిల్స్తోనే బతకాలి. సివిల్సే. రజనీకాంత్ సినిమాలో అక్కడ అంటాడు ఐ ఈట్ ఇంగ్లీష్, ఐ స్పీక్ ఐ డ్రింక్ ఇంగ్లీష్ అని. అలా ఐ ఈట్ సివిల్స్, ఐ స్లీప్ సివిల్స్, ఐ ఈట్ సివిల్స్ అని, ఐ డ్రింక్ సివిల్స్ అని ఉండాలి. అట్లా ఉంటేనే అవుతుంది అనమాట. అలా ఉంటేనే అవుతుంది. అండ్ ఎగ్జామ్స్ పొజిషన్స్ చెప్తా. సివిల్స్లో ఎగ్జామ్ స్ట్రక్చర్ ఒకసారి చెప్తాను. సివిల్స్ ఎగ్జామ్ 3 స్థాయిల్లో ఉంటుంది. 3 స్థాయిల్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సివిల్స్ ఎగ్జామ్కి ఒక తేడా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలాసార్లు క్యాలెండర్ ఉండదు. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలాసార్లు క్యాలెండర్ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతుంటాయి, చాలా డిలే అవుతుంటుంది అన్నీ అనమాట. కానీ సివిల్స్లో అలా కాదు. సివిల్స్లో ఎగ్జామ్కి ఒక క్యాలెండర్. నేను 15, 16 ఏళ్ళ నుంచి ఎగ్జామ్ క్యాలెండర్ చూస్తాను. ఇదే ఫస్ట్ టైం క్యాలెండర్ ఆగిపోవటం. ఈ సంవత్సరం కరోనా వైరస్ వల్ల 15, 16 సంవత్సరాల తర్వాత నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఇదే ఫస్ట్ టైం. ఈ విధంగా ఇంత బాగా ఇంత అబ్రప్ట్ అయిపోవటం అనమాట. ఇంత ఎక్కువ టైం రావటం కూడా. జనరల్గా యూపీఎస్సీ చాలా స్ట్రిక్ట్గా షెడ్యూల్ ఫాలో అవుతుంది. సో ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏమో డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటే రోజు ఎగ్జామ్ జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఒకటే రోజు ఉంటుంది అనమాట. మార్నింగ్, ఈవినింగ్ పేపర్స్ ఉంటాయి. సో మార్నింగ్ పేపర్ ఏమో జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మార్నింగ్ పేపర్ 2 అవర్స్ జిఎస్ ఉంటుంది, ఈవినింగ్ పేపర్ 2 అవర్స్ సిసాట్ ఉంటుంది. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈవినింగ్ పేపర్ సిసాట్ పేపర్ కేవలం క్వాలిఫైయింగే, దానిలో అర్హత పొందితే చాలు. దానిలో వచ్చిన మార్కులు ప్రిలిమ్స్లో పాస్ అవ్వడానికి కౌంట్ చేయరు. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. మార్నింగ్ జరిగే జిఎస్ పేపర్ ఉంది కదా, ఈ జిఎస్ పేపర్ 200 మార్కులకు ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అంటే నువ్వు తప్పు రాస్తే 1/3 మార్క్ పోతుంది.
నువ్వు తప్పు ఆన్సర్ పెడితే 1/3 మార్క్ పోతుంది అనమాట. అది చాలా డేంజరస్. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది జిఎస్లో, సీసాట్లో, ప్రిలిమ్స్లో. సో ప్రిలిమ్స్లో మన కేటగిరీని బట్టి, మన కేటగిరీ జనరల్ కేటగిరీయా, బీసీ కేటగిరీయా, ఎస్టీ కేటగిరీయా, ఎస్టీ కేటగిరీయా, మన కేటగిరీని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ కట్ ఆఫ్ 200 మార్కులకి 110 పైన వస్తే మామూలుగా కొంచెం సేఫ్ సైడ్ అంటారు. ఒక్కోసారి మారుతుంటుంది. పేపర్ టఫ్నెస్ని బట్టి కట్ ఆఫ్ తగ్గటం పెరగటం జరుగుతుంటుంది అనమాట. సో అది ప్రిలిమ్స్. ఈ ప్రిలిమ్స్ దాదాపు 5 లక్షల మంది రాస్తారు. 8 లక్షల మందికి పైగా అప్లై చేస్తారు, 5 లక్షల మంది పైగా రాస్తారు. సో మెయిన్స్కి వెళ్తారు. తర్వాత ఈ మెయిన్స్కి అందరినీ క్వాలిఫై చేయరు. ఉన్న పోస్టులు బట్టి 1:12 అలా తీసుకుంటారు. ఉన్న పోస్టులు బట్టి 1:12, 1:13 తీసుకుంటారు. వీళ్ళు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో 9 పేపర్లు ఉన్నాయి. ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటే మెయిన్స్లో 9 కూడా డిస్క్రిప్టివ్ పేపర్లు. డిస్క్రిప్టివ్ పేపర్లు అంటే వ్యాస రచనలాగా ఉంటాయి అనమాట. రాతపూర్వకంగా మనం సమాధానం పెన్తో రాయాలి, టిక్కులు పెట్టం కాదు, పెన్తో రాయాలన్నమాట. సో ఈ 9 పేపర్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ 9 పేపర్లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇంగ్లీష్ పేపరు, తర్వాత ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ పేపర్, 2 తీసుకోవాలి. చాలామంది తెలుగు వాళ్ళు తెలుగు పేపర్ తీసుకుంటారు. ఈ 2 పేపర్లు కూడా ఓన్లీ పాస్ మార్కుల కోసమే, ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసమే. ఆ తర్వాత ఒక ఎస్ఏ పేపర్ ఉంటుంది, 4 జిఎస్ పేపర్లు ఉంటాయి. ఒక ఎస్ఏ పేపరు, 4 జిఎస్ పేపర్లు, 2 ఆప్షనల్ పేపర్లు, మొత్తం 7. ఒక ఎస్ఏ, 4 జిఎస్, 2 ఆప్షనల్, అంటే 1 + 4 + 2 ఎంత? 7. మొత్తం 7 పేపర్లు. ఈ 7 పేపర్లో వచ్చిన మార్కులను బట్టి మన ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో 1:2, 2.5 వరకు పిలుస్తారనమాట. సో దాదాపు 1000 పోస్టులు ఉంటే 2,500 మంది, 3,000 మంది ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉంటే మనం ఐఏఎస్, ఐపీఎస్, మన ర్యాంకు, మన కేటగిరీని బట్టి మనకు ఐపీఎస్ వస్తా, ఐఏఎస్ వస్తా, ఐఆర్ఎస్ వస్తా, లేదా ఇండియన్ ఫారెన్ సర్వీస్ వస్తా, అప్పుడు మనకి కేటాయిస్తారనమాట. ఇది ప్రాసెస్. ఇది మొత్తం ఒక 11 నెలల క్యాలెండర్ జరుగుద్ది. మొత్తం 11 నెలల ప్రాసెస్ అనమాట ఒక క్యాలెండర్. జనరల్గా ఈ కరోనా వైరస్ రాకపోతే మే 31 ప్రిలిమ్స్ జరుగుద్ది. ఓకే, సెప్టెంబర్లో మెయిన్స్ జరుగుద్ది, ఫిబ్రవరి, మార్చ్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి. మామూలుగా క్యాలెండర్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, మేలో ప్రిలిమ్స్ జరుగుద్ది, సెప్టెంబర్లో మెయిన్స్ జరుగుద్ది, ఫిబ్రవరి, మార్చ్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఫిబ్రవరి, మార్చ్లో ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఏప్రిల్లో ఫలితాలు వస్తాయి. ఇది మన క్యాలెండర్. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ క్యాలెండర్ తప్పింది. ఈ సంవత్సరం ప్రిలిమ్స్ అక్టోబర్ 4 జరగబోతుంది. పరిస్థితులన్నీ బాగుంటాయి. మెయిన్స్ జనవరి 8 నుంచి జరుగుతుందంట, యూపీఎస్సీ చెప్పింది. ఈ సంవత్సరం జరిగిన ఇంటర్వ్యూస్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఆగిపోయిన ఇంటర్వ్యూస్ జూలై 20 తర్వాత జరుగుతాయంట. సో ఇవన్నీ చేంజెస్ వచ్చాయి. దిస్ ఇస్ ద షెడ్యూల్ ఆఫ్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. సివిల్ సర్వీసెస్ క్యాలెండర్ అంటే ఇంత పక్కాగా ఉంటుంది అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 లాగా కాదు. సివిల్ సర్వీసెస్ క్యాలెండర్ వెరీ స్ట్రాంగ్, పక్కాగా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ఓకే. బ్యాంక్ జాబ్ రావాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో బ్యాంక్ జాబ్ గురించి నాకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు. మూర్తి గారికి చెప్తాను ఎక్స్పర్ట్స్ని పిలవమని. నేను సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కొంచెం అది ఎలా ప్రిపేర్ అవ్వాలో బ్యాంక్ జాబ్స్కి నాకంటే బెటర్గా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ ఇంటర్వ్యూస్ తెలుగులో చేస్తే బాగుంటాయా, ఇంగ్లీష్లో చేస్తే బాగుంటుందా అంటే, మీరు ఇంగ్లీష్ పూర్తిగా రాకపోయినా కొంత ఇంగ్లీష్లో మాట్లాడితే మంచిది. ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయండి. అది పెద్ద కష్టమైన విషయం కాదు. మీరు ఆలోచించేది, థింక్ చేసేది కొంతవరకు ఇంగ్లీష్లో చేయండి, మీకు బెటర్గా ఉంటుంది అనమాట. నోట్స్ ఎలా రాసుకోవాలో చెప్పమంటున్నారు. సో నేను నోట్స్ రాసుకున్న స్టైల్ చెప్తాను. నేను ఎంత చదివినా 1 గంట చదివితే గంట నోట్స్ రాసేదాన్ని. సో మీరు 5 గంటలు చదివారనుకోండి, రోజుకి 10 గంటల టైం టేబుల్లో 6 గంటలు చదవండి, కనీసం 3 గంటలు నోట్స్ రాయండి. కనీసం 3 గంటలు నోట్స్ రాయండి. అంటే 2 అవర్స్ చదివాక మీరు చదివిని చూడకుండా రాయటం. దానివల్ల లాభం ఏంటి తెలుసా? స్పీడ్ హ్యాండ్ రైటింగ్ వస్తుంది. సివిల్స్లో కానీ, గ్రూప్ 1లో కానీ స్పీడ్ హ్యాండ్ రైటింగ్ వల్ల సక్సెస్ ఈజీగా వస్తుంది. నా స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళందరిలో ఉన్న మంత్రం ఏంటంటే, వాళ్ళు ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తారు. 3 గంటల్లో పేపర్ మొత్తం ఫినిష్ చేసే టెక్నిక్ నేర్చుకుంటారు. ఒక 3 అవర్స్లో కంప్లీట్గా పేపర్ మొత్తం ఫినిష్ చేసే పద్ధతి వాళ్ళ దగ్గర ఉందన్నమాట. సో స్పీడ్ హ్యాండ్ రైటింగ్, నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ, నోట్స్ అంటే టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్కించుకోవడం కాదు. నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే టెక్స్ట్ బుక్ మొత్తం ఎక్కించుకోవడం కాదు. నోట్స్ ప్రిపేర్ చేయడం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్
ఒక 10 పేజీలని ఒక పేజీలో కుదించి రాసుకోవటం, దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్ని కుదించి రాసుకోవటం. ఎవరికైనా నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే జస్ట్ బాలలత సిఎస్బిఐఎస్ అకాడమీ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. రోజు అనేక అంశాలపైన నోట్స్ రాసి ఆ టెలిగ్రామ్లో పెడుతుంటాను నేను. అప్పుడప్పుడు తెలుగు మీడియం అయితే ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఒకసారి అవి గమనిస్తుండండి. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, అది గమనిస్తుండండి. మీకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మీకు అర్థమవుతుంది అనమాట. తర్వాత సివిల్స్ చదవటం వల్ల మనకి ర్యాంక్ రావటం, సక్సెస్ అవన్నీ పక్కన పెడితే అవన్నీ ఒక ఎత్తు అయితే, సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ మనిషిగా మనం చాలా మారుతాం, చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాం, చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అంటే మనకి మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, థింకింగ్ లెవెల్స్ కానీ, ఎనాలిసిస్ లెవెల్స్ కానీ చాలా పెరుగుతాయి అన్నమాట, పెరుగుతాయి. అండ్ సివిల్ సాధించాలంటే రోజుకి ఎంత టైం చదవాలి? సివిల్ సాధించాలంటే ప్రయారిటీ ముఖ్యం. రోజులో అత్యవసరమైన పనులు, అత్యవసరమైన పనులు, అత్యవసరం లేని పనులు ఉంటాయి. కేవలం అత్యవసరమైన పనులే చేస్తూ కనీసం రోజుకి 10-12 గంటలు చదవాలి. 24 గంటలు క్వాలిటేటివ్గా 10 గంటలైనా చదవాలి. సో చాలామంది 10 గంటలు చదివిన వాళ్ళే సరదాగా లెక్కలో ఎవరు సివిల్స్ రాలేదు. అండ్ తెలుగు వాళ్ళకి ర్యాంకులు ఎందుకు ఎక్కువ రావట్లేదు అనేది 2-3 చెప్తాను. ముందు తెలుగు పిల్లల్లో ఇన్ఫీరియారిటీ ఎక్కువ. మనకు సివిల్స్ అందుద్దా, మన వల్ల అవుతుందా, అలా ఏం లేదు. చాలామంది ఉన్నారు. చాలామంది తెలుగు విద్యార్థులు ర్యాంకులు వచ్చాయి. ఉదాహరణకి రోణంకి గోపాలకృష్ణ ఆల్ ఇండియా 3వ ర్యాంక్ వచ్చింది. తెలుగు మీడియంలో రాసి తెలుగు విద్యార్థి. ఇంటర్వ్యూ కూడా తెలుగులో చేశాడు 2 ఏళ్ల క్రితం. ఈ సంవత్సరం నా స్టూడెంట్స్ చాలామంది వెళ్ళారు. ఒక అబ్బాయి ఉదయ్ కృష్ణారెడ్డి అని చెప్పి తను కూడా తెలుగు మీడియం రాశాడు. తను ఇంటర్వ్యూకి వెళ్ళాడు. పొలిటికల్ సైన్స్ ఆప్షనల్తో. రిజల్ట్స్ ఇంకా రాలేదు, సివిల్స్ రిజల్ట్స్. సో వెళ్తున్నారు, అంతా అంటే వెళ్లకుండా ఏం లేరు. కాకపోతే మన పిల్లల్లో ఏంటంటే మనం తెలుగు మీడియం కదా, మనకు వస్తా, మనం గ్రూప్ 1 గ్రూప్ 2 రాసుకుందాం, ఈ ఆలోచనలో ఉన్నారు. సో తెలుగు మీడియం విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు కేవలం గ్రూప్ 2 రాసుకుందామని సరిపెట్టుకోవద్దు, సివిల్స్ కూడా ట్రై చేయండి. వీలైనంతవరకు హార్డ్ వర్క్ పెట్టండి. ఎంత హార్డ్ వర్క్ పెడితే, తెలుగు మీడియం వాళ్ళకి హార్డ్ వర్క్ చాలా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే కూడా, ఢిల్లీ వాళ్ళకంటే కూడా తెలుగు పిల్లలు, తెలుగు మీడియం పిల్లలు చాలా కష్టపడతారు. కానీ వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదు, నమ్మకం తక్కువ. ఆ నమ్మకాన్ని తీసేసి ముందుకెళ్తే కనుక వస్తాయి అన్నమాట. ఆ నమ్మకాన్ని తీసేసి ముందుకెళ్తే వస్తాయి అన్నమాట. సో ఇది మీరు అడిగిన డౌట్స్కి సమాధానాలు.